అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం గాంధీ గారు రచించిన తేలి కుట్టిన దొంగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అక్క, ఈ చీర నీకు చాలా బాగుంది అంది అప్పుడే అక్కడికొచ్చిన పక్కింటి అనసూయ. ఆ పొగడ్త విన్న శారద ఆమెకి తనతో ఏదో అవసరం వచ్చిందన్న సంగతి పసిగట్టింది. అక్క, మా ఫ్రెండ్ పెళ్లికెళ్తున్నాను. ఆ మధ్య నువ్వు కొనుక్కున్న నెక్లెస్ ఓసారి ఇస్తావా? పెళ్లి నుండి రాగానే ఇచ్చేస్తాను అని అడిగింది. శారద మాట్లాడకుండా ఆ నెక్లెస్ ని అనసూయ చేతిలో పెట్టింది. పెళ్లికి అందంగా సింగారించుకుని వెళ్లిన అనసూయని ఎవరూ అంతగా పట్టించుకోలేదు, కాని ఆమె మెడలోని నెక్లెస్ ను మాత్రం పట్టి పట్టి చూశారు. ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నారు, ఎంత ఖరీదు అంటూ అందరూ ఆ నెక్లెస్ గురించి అడిగేవాళ్లే. దాంతో అనసూయ చిన్న మెదడులో దుర్బుద్ధి ప్రవేశించి తిన్నగా టెస్టు వేసి కూర్చుంది. పెళ్లి నుండి ఇంటికొస్తూనే అనసూయ ఆ నెక్లెస్ ని తన సొంతం చేసుకోవడానికి ఏ అబద్ధం చెప్పాలని వక్రమార్గంలో ఆలోచించడం ప్రారంభించింది. చివరకు ఐడియా వచ్చింది ఆమెకి. నెక్లెస్ పోయిందని చెప్పి ఎంతో కొంత డబ్బిచ్చేస్తే శారద ఇంకేమీ చెయ్యలేక ఊరుకుంటుందిలే అని తనను తాను సమాధానపరుచుకుంది. ఇంటికొచ్చిన వెంటనే తను ఆడే దొంగ నాటకం రక్తి కట్టేలా శారద ముందు ఎలా నటించాలో అద్దం ముందు రిహార్సల్స్ చేసుకుంది. ఆస్కార్ అవార్డు ఎగురుకుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోయేంత లెవెల్లో శారద ముందు తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది అనసూయ. నన్ను క్షమించక్క, ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నెక్లెస్ పోయిందానికంటే నీ దగ్గర మాట పోయినందుకే నేనెక్కువ బాధపడుతున్నాను. నేను దాచుకున్న ఈ 10,000 తీసుకుని నిన్ను క్షమించాను చెల్లి అని మనస్ఫూర్తిగా ఒక్క మాట అనక్క, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటూ చివరి అంకంలో డైలాగులతో నాటకం రక్తి కట్టించింది. పర్వాలేదులే అనసూయ, నువ్వు కావాలని పారేయలేదు కదా. ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఆ నెక్లెస్ ని నేను 20,000 పెట్టి కొన్నాను. అయినా పర్లేదులే, మిగతా డబ్బు నేను వేసుకొని ఇలాంటిది ఇంకొకటి కొనుక్కుంటాను అంటూ అనసూయ ఇచ్చిన 10,000 తీసుకుంది శారద. ఆమె చాలా ఈజీగా 10,000కి ఒప్పేసుకున్నందుకు లోపల తెగ ఆనందపడిపోతూ ఇంటికి వెళ్లిపోయింది అనసూయ. ఒక నెల రోజుల తర్వాత బంగారం రేటు ఆకాశానికి అంటిపోయి చుక్కల్ని కూడా తాకేస్తోందని న్యూస్ పేపర్ల నిండా వార్తలు చూసి చూసి అనసూయకి ఓ ఆలోచన వచ్చింది. శారదని మోసం చేసి తన తక్కువ డబ్బులకు కొట్టేసిన నెక్లెస్ విలువని అంచనా వేయించాలని దాన్ని సేఠ్ చమన్లాల్ దగ్గరికి తీసుకెళ్లింది. సేఠ్ చమన్లాల్ ఆ నగని యంగాదిగా చూసి చూసి రుద్ది రుద్ది అప్పుడు తలెత్తి అనసూయ ముఖంలోకి జాలిగా చూశాడు. ఇది 1,000 రూపాయలు కూడా ఖరీదు చేయదు. ఎవరో నిన్ను మస్తుగా మోసం చేశారు బెహన్ అంటూ ఆ నెక్లెస్ ని అనసూయ చేతిలో పెట్టేశాడు. మెరిసేదంతా బంగారం అనుకుని మోసపోయి శారదను మోసం చేయాలని చూసింది అనసూయ. 1,000 రూపాయలు పెట్టుకున్న నగకి మెరుపు తగ్గకుండా మరో 1,000 రూపాయలతో గోల్డ్ కోటింగ్ వేయించింది శారద. నెక్లెస్ పోయిందని చెప్పి అనసూయ తనకు నష్టపరిహారంగా 10,000 ఇస్తాననేసరికి దుర్బుద్ధితో అసలు నిజం దాచిపెట్టి ఆమెని మోసం చేసింది శారద. ఇద్దరూ ఇద్దరే. నన్ను మోసం చేశావని అనసూయ శారదని నిలదీసి అడగనూ లేదు, డబ్బు అడిగి తీసుకోనూ లేక తేలుకుట్టిన దొంగలా ఉండిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.